హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాగ్. ఈరోజు నేను బ్రెడ్ గులాబ్ జామ్ ప్రిపేర్ చేస్తానండి. ఎంతో టేస్టీగా ఈజీ వే ఆఫ్లో రెండు నిమిషంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకోవాలి. ఒక 10 to 12 పీసెస్ వరకు తీసుకోవాలి. కట్ చేసుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ని చిన్న చిన్న ముక్కలుగా ఒక బౌల్లో వేసుకుని మెదుపుకోవాలి. ఈ మెదుపుకున్న మిశ్రమంలోకి కొంచెం కొంచెంగా పాలు అనేది యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పచ్చి పాలైనా వేసుకోవచ్చు, లేదా కాచిన పాలైనా వేసుకోవచ్చు. నేనైతే పచ్చి పాలను వేసుకున్నానండి. ఈ కలుపుకున్న ఈ డవ్ మిశ్రమాన్ని చిన్న చిన్నగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. లేదంటే రెస్ట్ అయినా ఇచ్చుకోవచ్చు. నేనైతే వెంటనే ప్రిపేర్ చేసుకున్నాను బాల్స్ అనేది. ఇప్పుడు హీట్ చేసుకున్న ఆయిల్‌లో ఈ డవ్ మిశ్రమాన్ని అంటే చిన్న చిన్నగా బాల్స్ చేసుకున్నాం కదండీ! అవి వేసుకొని ఒక 5 సెకండ్స్ కదపకుండా ఉంచేసుకోవాలి అలాగా. ఈ బాల్స్‌ని ఫ్రై అయ్యేలోపు షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఒక కప్ షుగర్ అయితే తీసుకున్నానండి. తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే 1 ½ కప్ అయితే వేసుకోవచ్చు. పాకం ఏమి పట్టనవసరం లేదు. ఇప్పుడు గోల్డ్ కలర్‌లోకి బాల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని షుగర్ సిరప్‌లో కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న ఈ బాల్స్‌ని వేసుకోవడమే. ఇలా 1 అవర్ వదిలేయాలండి. ఇలా బాగా చల్లారిన తర్వాత పిస్తా పలుకులతో డెకర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే. ఎంతో సింపుల్‌గా 2 నిమిషంలో బ్రెడ్ గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోతాయి. నేను షుగర్ సిరప్‌నైతే మైల్డ్‌గా వేసుకున్నానండి. నేను ఫస్ట్ టైమ్ చేసినా కూడా నాకు చాలా బాగా కుదిరాయి. మరి మీరు కూడా ట్రై చేసి టేస్టీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి టేస్ట్ అనేది. ఈ గులాబ్ జామ్ అనేవి ఉబ్బవండి సిరప్‌లో వేసిన వెంటనే. ఎందుకంటే మనం పిండితో చేయట్లేదు కదా! బ్రెడ్‌తో చేస్తున్నాం కాబట్టి ఇవేమి ఉబ్బవు. సో, ఇవి బ్రెడ్‌తో చేసినా కూడా టేస్ట్ మాత్రం పిండితో చేసినట్టు అంటే గులాబ్ జామ్ పిండితో చేసినట్టే వచ్చింది నాకైతే టేస్ట్. ఆ బ్రెడ్‌తో ఫ్లేవర్ అయితే రాలేదు. సో, మీరు కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసి ఫస్ట్ టైమ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.